దీన్ని దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెటింగ్ క్యాంపెయిన్ కింద చూడకండి. ఎక్కువ మందికి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ఎందుకు మంచిదో ఉదాహరణతో సహా డేటాతో సహా ప్రజెంట్ చేయడమే నా ఉద్దేశం. మార్చి 28న విజయవాడలో వివేకం కండక్ట్ చేస్తున్న మీటింగ్కి ఎవరు అటెండ్ అవ్వాలి, అటెండ్ అయితే వచ్చేటువంటి ప్రయోజనం ఏమైనా ఉంటుందా, ఈ సమయంలో అంటే మార్కెట్లో మంటలు మండుతున్న ఈ సమయంలో ఇటువంటి మీటింగ్ల వల్ల సాధారణ ఇన్వెస్టర్లకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా లేదా అనేది ఈరోజు చర్చించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా మార్కెట్లో వచ్చినటువంటి కరెక్షన్ ఎక్కడి వరకు వచ్చిందంటే, ఎప్పుడైనా సరే రీసెంట్గా వచ్చిన పీక్లో నుంచి కనుక కనీసం 10% కనుక కరెక్షన్ వచ్చినట్లయితే అది కరెక్షన్లోకి ఎంటర్ అయిందని చెప్పబడుతుంది. అందువల్ల ఇంకా కేవలం ఒక 100-130 పాయింట్లు కనుక తగ్గినట్లయితే ఇప్పుడు మార్కెట్ని ఖచ్చితంగా కరెక్షన్ జోన్లోకి ఎంటర్ అయింది అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఆ 10% కరెక్ట్ అయితే కనుక ఇన్వెస్టర్లు 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు స్టాక్ మార్కెట్ మీద అచంచల విశ్వాసం ఉండి కొత్తగా క్యాష్తో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు, రెండవ వారు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి అనవసరంగా ఏమైతే బాగా తగ్గిపోయిందని బాధపడేవారు. ఆ 2 కోవల్ని కూడా కొద్దిగా స్పృశించి ఎందుకు మీరు ధైర్యంగా ఉండవచ్చో చెప్పడానికి ప్రయత్నం చేసేదే ఈ వీడియో. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కంపెనీ గురించి కానీ మా యొక్క సర్వీస్ గురించి కానీ గొప్పగా చెప్పుకోవటం కాదు. మాకు కావాల్సిందల్లా ఇన్వెస్టర్లు గతం గుర్తెరిగి దాని ప్రకారం కనుక ప్రవర్తించినట్లయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన దగ్గరికి సిరుల పంట రాకపోయినా ఖచ్చితంగా మంచి హెల్దీ రిటర్న్స్ వస్తాయి అని చెప్పడానికి సశాస్త్రీయంగా సాక్ష్యాలతో సహా డేటా ప్రజెంట్ చేయడం నా ఉద్దేశం. ఇప్పుడు ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండా ఒకసారి డేటాలోకి వెళ్ళిపోదాం. 10% కనుక కరెక్షన్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది భయపడేది ఏంటంటే అక్కడితో ఆగుతుందా ఇంకా పడుతుందా. అప్పుడు 15% కరెక్షన్ వరకు చూస్తాం. ఒకవేళ 15% వస్తే అక్కడ ఆగుతుందా ఇంకా పడిపోతుందా అని చూస్తూ ఉంటారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఏదో ఒక సమయంలో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనేది గ్యారంటీ. కాబట్టి మనకి తెలియవలసింది ఏంటంటే 10% పడిపోయినప్పుడు కనుక మనం జర్నీ స్టార్ట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎవరి సహాయం పొందకుండా ఉంటే ఎంతవరకు ఆ లాభాలు ఆశించవచ్చు. అంటే మా లాంటి వ్యక్తులను కానీ ఎటువంటి వ్యక్తులను కానీ టీవీ ప్రోగ్రామ్ చూడకుండా న్యూస్ పేపర్ చదవకుండా కూడా ఎలా సంపాదించవచ్చో తెలియచేయడం ఒకటి. రెండవది ఆ చేసేదేదో ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఇండెక్స్నే కనుక కొనుక్కున్నట్లయితే వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటాయో చూడగలగడం. ఆ తర్వాత చేయవలసిందంటే ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ మనకు రావాలి అనుకుంటే ఏ పని చేస్తే బాగుంటుంది అనుకుంటే ఏదైనా ఒక ప్రాసెస్ ప్రకారం, అంటే వివేకం తరచి చెప్పేటువంటి అంశం ఏంటి, ఎప్పుడు మమ్మల్ని వ్యక్తుల్ని నమ్మకండి, నన్ను నమ్మకండి, ప్రాసెస్ నమ్మండి అని చెప్తుంటాం. అందువల్ల ప్రాసెస్ ఆధారంగా చేస్తుంటే ఏమాత్రం రిటర్న్స్ వచ్చాయో ఈ రెంటి మధ్య తేడా ఏంటో గమనించడం ఇవాళ మొట్టమొదటి లక్ష్యంగా చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక ఒకసారి ఫోకస్ చేసినట్లయితే నేను కావాలని 2008 నుంచి 2020 వరకు ఉన్న అన్ని సంవత్సరాలు తీసుకున్నాను. అంటే మీరు అనుకోవచ్చు 2025 వరకు ఎందుకు తీసుకోలేదనుకుంటారు. నేను తీసుకున్నది స్టార్టింగ్ ఇప్పుడు 2008లో మొదలుపెట్టి 2020 వరకు స్టార్ట్ చేసిన ఏ సంవత్సరం అయినా సరే ఎప్పుడు మొదలుపెట్టినా కనీసం 5 సంవత్సరాల జర్నీ పూర్తయి ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాల కాలంలో మనం రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో డేటాను కూడా నేను ఎలా ఫిల్టర్ చేస్తున్నాను అంటే ఈ మార్కెట్లు ఈ సమయంలో ఎన్ని రోజులు మార్కెట్ కేవలం 10% వరకే కరెక్షన్కి వచ్చి ఆ తర్వాత తిరిగి పెరిగిపోయిందో చూద్దాం. అలాగే 1 నిమిషం తర్వాత 15% వచ్చినటువంటి కేసులు, 20% వచ్చిన కేసులు కూడా చూద్దాం. ముందు ప్రస్తుతం మనం 10% ఫాల్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ చూడటం చాలా రెలవెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే ఇన్ని రోజుల్లో కలిపి ఈ ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాల డేటా తీసుకుంటే అప్పుడులో ఉన్న పీక్ నుంచి కనీసం 10% పడిపోతే కరెక్షన్ అన్నాం. కాబట్టి మొత్తం 489 కేసులు వచ్చాయని, ఆ 489 కేసుల్లోనూ ప్రాసెస్ ప్రకారం చేస్తుంటే మనకి 10% ఇక్కడ పెట్టిన రిటర్న్ ప్రకారం అన్నిటి సార్లు కూడా మనకి సాధించి పెట్టిందని. అంటే 489 కేసులు వస్తే ఆ రోజుల్లో కనుక మీరు జర్నీ స్టార్ట్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు 10% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండిందనమాట. మరి ఇండెక్స్ కన్నా ఇది ఏ రకంగా మెరుగని చూడటానికి పక్కనే ఇండెక్స్ను కూడా ప్రజెంట్ చేశాను. అది 489కి 89 రాకపోయినా 480 సార్లు మీరు కేవలం ఇండెక్స్నే నమ్ముకున్నా కూడా, అంటే ఏ వ్యక్తికి ఒక్క నయా పైసా కానీ ఫీజు చెల్లించకపోయినా సరే ఇండెక్స్ కొనుక్కున్నా కూడా మీ యొక్క రిటర్న్స్ అంత మాత్రం వచ్చి 98.16% సక్సెస్ అయింది. ఇక్కడే ట్రిక్ అంతా ఉంది. మరి దీని ప్రకారం ఈ రెండింటికి తేడా ఏంటి అంటే అన్నిటికన్నా తక్కువ రిటర్న్ 10% సంపాదించాలంటే ఇలా సమానంగా కనపడింది. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఈ 10% రిటర్న్ ఉన్నదాన్ని 12% కానీ 14% కానీ చేస్తున్నాను. అంటే ఒకవేళ 14% ఎన్నిసార్లు వచ్చిందా అని చూస్తే
మన ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే, అంటే మన ప్రాసెస్ మీరైనా సరే ఒక ప్రాసెస్ డిటర్మిన్ చేసుకుంటే దాన్ని చెక్ చేసుకోండి స్టాటిస్టిక్స్. ఇలా కనుక మీది కూడా 99.39% వస్తే ప్రాసెస్ నమ్మటం బెటర్ అని మాత్రమే తెలుసుకోవాలి. అదే ఇండెక్స్ కూడా ప్రాసెస్ ప్రకారమే మారుతూ ఉంటాయి, అన్ని కంపెనీలు మారుస్తూ ఉంటారు. కానీ అందులో లాభాపేక్ష కన్నా ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉంటుందో చూపించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి డైనమిక్గా ఉన్నా అంత మరీ ఎక్కువగా చేంజెస్ చేయకపోవచ్చు. అక్కడ చూస్తే 230 సార్లు అంటే 47%, దాదాపుగా 50% వరకు, అంటే ఇండెక్స్లో పెట్టుకుంటే మనకి 14% కూడా సంపాదించడానికి సాధ్యమైందంట. ఆ తర్వాత 14 బదులు 18% వరకు చూడటానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరు 18% కనుక చూసినట్లయితే 489 కేసుల్లో ప్రాసెస్ ప్రకారం చేస్తే 478 టైమ్స్ వచ్చిందని, అంటే 97.75% ఆఫ్ ద టైమ్స్లో మనకి 18% వచ్చిందని. అలాగే ఇండెక్స్లో కనుక పెడితే కేవలం 165 అంటే 33%, అంటే 100లో 30%, లేదా మూడు రోజుల్లో ఒక రోజు మాత్రమే మనకి మంచి అవకాశాలు వస్తున్నాయి ఇండెక్స్ ద్వారా అని. ఇందువల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇండెక్స్ని నమ్ముకునే కన్నా ఏమీ తెలియకుండా ఏది పడితే అది ఎవరో చెప్పింది వాళ్ళకి కొంటాము అనుకోకుండా మీరు కొద్దిగా కనుక నాలెడ్జ్ని వాడుకుంటూ డేటాని వాడుకుంటూ కనుక ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీరు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేసినట్లయితే మీకు 97.75% ఆఫ్ ద కేసెస్లో 18% లాభం వచ్చింది. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, 97.75% అన్నారు అంటే మేము ఎప్పుడు దురదృష్ట జాతకులం అండి, మేము ఎప్పుడు పెట్టినా కూడా ఆ 2%లోనే పడతాము అని చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఒక సూచన, అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక ప్రాసెస్ ఆధారం చేసుకుంటే ఎంత స్టాటిస్టికల్గా ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా మనం పెట్టదలుచుకున్న మొత్తాన్ని కనుక 3 లేక 4 ఇన్స్టాల్మెంట్లో డివైడ్ చేసి పెట్టినట్లయితే ప్రతిసారి మీకు ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఎంత, ఆ 2.25%, 100లో 97.75 తీసేస్తే, అంటే సక్సెస్ అవడానికి ఛాన్స్ ఎంత, 97.75. ఇలా 3 సార్లు 4 సార్లు పెడితే దాదాపుగా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 18% కన్నా వచ్చే అవకాశం తక్కువ ఉండదు. ఎందువల్లనంటే 4 సార్లు ఫెయిల్ అవ్వాలి అంటే చాలా చాలా తక్కువ 0.001% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఎవరూ కూడా ఫెయిల్ అవడానికి అవకాశం ఉండదు. పైగా సక్సెస్ అయిన సారి 18% బదులు 21%, 24% కూడా రావచ్చు. అందువల్ల మొత్తం మీద యావరేజ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా 18% కన్నా తక్కువ రావడానికి అవకాశం ఉండదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మార్కెట్ తగ్గుదల, మార్కెట్లో ఒక రకమైన ఆలోచన ధోరణి లేకుండా ఏమాత్రం హోంవర్క్ చేయకుండా ఇన్వెస్ట్ చేసే వారికి కంగారు పుట్టించాలి. కానీ ఒకవేళ కనుక మీరు సరైన ఎక్సర్సైజ్ చేస్తూ సరైన సలహాలు పొందుతూ కనుక ఉన్నట్లయితే మీరు భయపడటం మానేసి నిశ్చింతగా ఉండాలి. చక్కగా సినిమాలు, టీవీ సీరియల్స్ చూసుకోవడానికి దృష్టి పెట్టాలి. కానీ మార్కెట్ వైపు రోజు చూసి బేజారైపోవాల్సిన అవసరం ఉండదు అనడానికి ఇది సాక్ష్యం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దీంతో పాటు ఒకవేళ కనుక 10% వస్తేనే ఎలా వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 15% కరెక్షన్ వస్తే ఏమాత్రం ఉండేవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ 10% వచ్చిన కరెక్షను మీరు ఇంకా వేసి చూద్దాం అనుకుంటే, ఒకవేళ కనుక మార్కెట్ పడిపోయి 15% కరెక్షన్కి వెళ్ళిపోతే, అటువంటి కేసులు ఈ 2008 నుంచి 2020 వరకు 400 కేసులు ఉంటే అందులో 398 సార్లు ప్రాసెస్ ప్రకారం నమ్ముకుంటే 99.5% ప్రకారం అనమాట, దానిలో 18% వచ్చింది. ఇండెక్స్లో చూస్తే కేవలం 109, అంటే కేవలం 27% మాత్రమే వచ్చింది. ఒకవేళ 20% వరకు వెయిట్ చేద్దామండి, ఇంకా బాగా పడిపోతుంది అంటున్నారు, మొత్తం ఇరాన్ దగ్గర మిడిల్ ఈస్ట్ అంతా తగలబడిపోతుంది అంటున్నారు అంటే 20% కరెక్షన్కి వస్తే అటువంటి కేసులు 709 కేసులు వస్తే 12 ఏళ్లలో 709 సార్లు కూడా మనకి 100% ప్రాసెస్ సంపాదించి పెట్టింది. ఇండెక్స్ మాత్రం 58% సంపాదించింది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, మార్కెట్ పడినప్పుడు ప్రాసెస్ ప్రకారం జర్నీ చేసేవారికి నమ్మకంగా లాభాలు వస్తున్నాయి. ఇండెక్స్ ప్రకారం చేస్తే 10% బాగా తక్కువ అంచనాలు పెట్టుకుంటే ఎవరి సలహా లేకపోయినా కూడా వస్తున్నాయి. అలా కాకుండా కొద్దిగా ఎక్కువ సంపాదిస్తే మంచిది అని అనుకుంటే మాత్రం మీకు రావాలి అంటే మీరు చేయవలసిందల్లా ఏదో ఒక పద్ధతిని ఫాలో అవ్వాలి. అది మేము చెప్పిన పద్ధతి ఒకర్లా, మీరు ఫాలో అయిన పద్ధతి అయినా సరే ఒక పద్ధతిని పేపర్ మీద రాసి అదే తూచా తప్పకుండా ఫాలో అవుతూ దాని యొక్క గత స్టాటిస్టిక్స్ కనుక మీరు చెక్ చేసిన కెపాసిటీ ఉంటే మీరు కూడా ప్రాసెస్ని డిసైడ్ చేయగలరు, అలాగే డిటర్మిన్ చేయగలరు, డిఫైన్ చేయగలరు. అలా చేయలేనప్పుడు మాత్రం ఉన్న ప్రాసెస్ని ఒకే ఒకసారి గుడ్డిగా నమ్మే బదులుగా మేము చెక్ చేసుకోవాలి, మాకు వీలు కల్పించండి అంటే మేము వీలు కల్పిస్తాం కాబట్టి ఆ వీలు ప్రకారం చూసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ మార్కెట్ పతనంలో ఏ ఇన్వెస్టరు కంగారు పడకూడదు. ఇక్కడ విజయవాడ మీటింగ్ ఈ సమయంలో పెట్టారేంటంటే చాలామంది అడుగుతున్నారు. ఎప్పుడు కూడా రోగికి
రోగం వచ్చినప్పుడు లేదా జబ్బు చేసినప్పుడు డాక్టర్ అవసరం వస్తుంది, వివాదం వచ్చినప్పుడు అడ్వకేట్ అవసరం అవుతుంది. అలా మీకు అవసరమైనది ఎప్పుడైనా సరే ప్రొఫెషనల్ సహాయం ఎప్పుడు కావాలి అంటే మార్కెట్ కొద్దిగా విపత్కర పరిస్థితిలో ఉన్నది అనుకున్నప్పుడు, లేదా మన పోర్ట్ఫోలియో బాగా దెబ్బతింటుంది అనుకున్నప్పుడు. ఇవాళ మనం చెప్పింది కేవలం ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్టార్ట్ చేయాలంటే క్యాష్తో స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవి స్టాటిస్టిక్స్. ఇంకొకసారి బహుశా మీటింగ్ స్టార్ట్ కాబోయే ముందు అంటే 28 లోపల ఇంకొక వీడియో కూడా చేసి అందులో మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఉండి అందులో కనుక బాగా ఇరుక్కుపోయి గిజగజలాడిపోతున్నాము అనుకుంటే మీకు మీటింగ్కి వస్తే మీకు ఎటువంటి ఊరట లభించే అవకాశం ఉంటుందో చెప్తున్నాను. అంటే నేను చేయవలసింది ఏంటంటే ఎవరికైనా సరే కంగారు పుట్టేటప్పుడు కంగారు పెంచే మాట చెప్పకూడదు, అలానే లేనిపోని ప్రామిస్ చేయకూడదు. ఉన్న వాస్తవాల్ని మీ ముందు ప్రజెంట్ చేసి ఇలా కనుక చేసినట్లయితే గతంలో ఎంతో మందికి ఎన్నోసార్లు స్థిరమైన రిటర్న్ వచ్చింది కాబట్టి మీకు మాత్రమే రాదు అని ఎందుకు భయపడుతున్నారు అని అడగటం నా ఉద్దేశం. అలా కనుక చేసినట్లయితే మన అందరం కూడా మెరుగైన పద్ధతిని ఫాలో అవుతాం, మన ఇన్వెస్ట్మెంట్స్ మీద మెరుగైన రిటర్న్ సంపాదించడానికి అవకాశం వస్తుందని నా నమ్మకం. అందువల్ల మీలో ఎవరైనా ఇప్పటికీ కూడా వివేకం కండక్ట్ చేస్తున్నటువంటి మార్చ్ 20th మీటింగ్ కనుక రిజిస్టర్ చేసుకోకుండా ఉన్నట్లయితే కింద కనపడుతున్న లింక్కి వెంటనే క్లిక్ చేయండి, వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ ఇవ్వలేనటువంటి హెల్ప్. అంటే మిగతా వాళ్ళందరూ ఫిష్ ఇస్తారు, అంటే ఫిష్ ఇస్తే అంటే చేపనివ్వటం, మీరు చేపనిస్తే ఒక రోజు తింటారు కానీ రెండో రోజుకి మళ్ళీ ఆకలి అవుతుంది కదా. అలా కాకుండా మీకు కనుక సైన్స్ చెప్పి ఎందుకు నమ్మకంగా ఉండొచ్చో, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చో చెప్పినట్లయితే మీకు కొండంత ధైర్యం వస్తుంది, మీరు అనేక మందికి మార్గదర్శకులు కూడా అవుతారు. అందువల్ల దీన్ని దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెటింగ్ క్యాంపెయిన్ కింద చూడకండి. ఎక్కువ మందికి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ఎందుకు మంచిదో ఉదాహరణతో సహా డేటాతో సహా ప్రజెంట్ చేయడమే నా ఉద్దేశం.